అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ ఇజగిరి శ్రీనివాస్. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో 2014 నవంబర్ నుంచి పనిచేయడం జరుగుతుంది. సుమారుగా 12 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఈ 12 సంవత్సరాలలో మా టీం నుంచి 787 క్లెయిమ్స్, 34 కోట్ల పేమెంట్ ఇవ్వడం జరిగింది. క్లెయిమ్స్ విషయంలో ఇచ్చిన వాటి గురించి మేము చెప్పకపోవడం వల్ల ఎలిజిబిలిటీ లేని క్లెయిమ్ ఏదైనా రిజెక్ట్ అయితే దాని గురించి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అవాస్తవాలను దుష్ప్రచారం చేసి ప్రజలకు ఆరోగ్య బీమా అనేది దూరం చేయడానికి కొందరు కంకణం కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే కొన్ని కోట్ల మందికి కరోనా టైంలో క్లెయిమ్స్ ఇచ్చింది ఏకైక సంస్థ అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. 2006 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు 20 ఇయర్స్ నుంచి 1,60,00,000 క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుంది అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం అవాస్తవాల్ని వాస్తవంగా చూపెట్టినట్టు చిత్రీకరించి ప్రజలను ఆరోగ్య బీమాకు దూరం చేస్తున్నారు కాబట్టి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో అంటే ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇప్పటి వరకు కూడా మా వరంగల్ జోన్లో ఈవెన్ కరీంనగర్ టు ఖమ్మం వరకు 28,857 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. 190 కోట్లు ఆర్థికంగా ప్రజలను ఆదుకొని హాస్పిటల్ బిల్లు చెల్లించడం జరిగింది. ఇది కావాలంటే మీకు నిజ నిర్ధారణ కోసం కూడా ప్రూఫ్స్తో సహా కూడా మీకు ముందు తెలుసుకోవాలనుకునే వాళ్లకు మేము ఇవ్వగలుగుతాము. ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పడానికి సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పడం కాదు. కాబట్టి నేను కంపెనీ గురించి, కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి దగ్గర నుండి చూశాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కూడా మాకు సంబంధించినటువంటి కస్టమర్స్ గత 6 రోజుల నుంచి 17 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఎవరో ఎక్కడనో ఏదో ఎలిజిబిలిటీ లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఆ క్లెయిమ్ గురించి క్షుణ్ణంగా తెలియకుండా మీడియా ప్రతినిధులు కూడా కొన్ని అవాస్తవాలను చూపెడుతున్నారు. మీడియా అంటే ఒక గౌరవం ఉంది. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మీడియా అంటే అది చొరవ తీసుకొని చేయాలి. కానీ ప్రజలను ఆరోగ్య బీమాకు దూరం చేసి అయ్యో స్టార్ హెల్త్ అంటే ఇలా ఉంటుందా అనే ఆలోచనలో పడేసే విధంగా ఉంది. వాస్తవానికి ఏంటంటే మన దేశంలో ఆరోగ్య బీమా గురించి అత్యంత ప్రజాదరణ పొంది మన ఆరోగ్య బీమా గురించి చెప్పినటువంటి ఏదైతే సంస్థ ఉందో అది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టార్ హెల్త్లో ఉన్నది ఏంటంటే ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్, టీపీఎల్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏకైక సంస్థగా స్టాండర్డ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా నిలదొక్కుని మార్కెట్లో ఇప్పటి వరకు కూడా 36% ప్లస్ మార్కెట్ షేర్ను కలిగి ఉన్నటువంటి కంపెనీ. అదే స్టాండర్డ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయానికి వస్తే 57% మార్కెట్ను కలిగి ఉంది. గత సంవత్సరంలో 17,000 కోట్ల ప్రీమియం కలెక్ట్ చేసినా కూడా దాంట్లో 14,60,000 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 13 లక్షల క్లెయిమ్స్ త్రూఅవుట్ ఇండియాలో క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. సో ఇచ్చిన వాటి గురించి మీరు ప్రచారణ చేయండి. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే నేను విన్నవించుకుంటున్నాను, ఇచ్చిన వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడారు? 90% క్లెయిమ్స్ స్మూత్ గా సెటిల్మెంట్ అవుతున్నాయి. రిమైనింగ్ 10% టర్మ్స్ అండ్ కండిషన్స్ వెయిటింగ్ పీరియడ్ దాని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ హాస్పిటల్ నుంచి తీసుకోవడం లేదా కస్టమర్ నుంచి తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్స్ నుంచి తీసుకోవడం ద్వారా రియంబర్స్మెంట్కు వెళ్తున్నాయి. ఐఆర్డిఏ అండర్ కంట్రోల్లో నడుస్తున్నటువంటి 35 కంపెనీలు ఉన్నాయి. వాటికి లేని సమస్య ఒక స్టార్ హెల్త్ కంపెనీకే ఉందా? మీకు ఎందుకు నేను క్వశ్చన్ చేస్తున్నానంటే ప్రజలకు అండగా నిలవండి, ప్రజలకు ఆదరణ చెందినటువంటి కంపెనీలను సూచించండి. ఆరోగ్య బీమాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని మీకు కూడా తెలుసు. అది ఎందుకు మీరు వాస్తవాన్ని చూపెట్టలేకపోతున్నారు? ఇప్పటి వరకు కొన్ని లక్షల క్లెయిమ్స్, కొన్ని కోట్ల క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒక్కసారి రాయండి, ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా కొందరు క్లెయిమ్స్ తీసుకొని క్లెయిమ్స్ బెనిఫిట్ పొంది కూడా ఈ వాస్తవాన్ని గ్రహించగా వచ్చిన సోషల్ మీడియాని కూడా బయటకు ప్రచారం చేస్తున్నారు. ఈ కర్మ ఫలితం మీరు కూడా అనుభవిస్తారు. ఎందుకు అనగంటే మీ యొక్క మెసేజ్ ద్వారా వాస్తవంగా నమ్మి తను పాలసీ తీసుకోకపోతే అనారోగ్యం పాలైనప్పుడు ఆ అనారోగ్యంతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. అప్పుడు హాస్పిటల్లో మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, మీరు చేయబట్టే నేను పాలసీ తీసుకోలేదు. ఆ రోజు స్టార్ హెల్త్ పాలసీ నేను తీసుకోవడానికి రెడీ అయి ఉన్నా కూడా నాకు మా మిత్రుడు అంటే ఆ మిత్రుడి మాట మీద నమ్మకం తప్ప కంపెనీ గురించి తెలియదు కదా, కంపెనీ యొక్క స్ట్రాటజీ గురించి తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు స్టార్ హెల్త్లో మీకు వివరాలు కావాలన్నా, వాస్తవాలు కావాలన్నా మీరు రండి, ఆఫీస్కి రండి, తెలుసుకోండి. కావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఎందుకంటే ఏజెంట్ చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకోకపోయినా పాలసీ క్లాజ్లో ఉంటుంది, ఆ క్లాజ్ ఒకటి చదవండి.
అది ఎందుకు మేము చదవలేము 20 పేజీలు అని అంటే, మన భవిష్యత్తులో మన లైఫ్ టైంలో సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్లో ఖర్చు అవుతుందని ఒక ప్రతినిధిగా, ఒక ఏజెంట్గా, ఒక సేల్స్ మేనేజర్గా, ఒక ఎంప్లాయీగా మీ ముందుకు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, చాలా హాస్పిటల్స్ చూడండి, ఒక హ్యుమానిటీగా మానవత్వ సేవ కింద ఒక డాక్టరు దైవంగా భావించి మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. ఎంతమంది దేవునిలాగా ట్రీట్మెంట్ చేసి హ్యుమానిటీగా చేస్తున్నారు, వ్యాపారంగా ఎంతమంది చేస్తున్నారు, ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ ఎన్ని అవుతున్నాయి. మనకు నిన్ననే దక్కన్ క్రానికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో మెడి అసిస్ట్ సిఇఓ 10,000 కోట్లు ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థల నుంచి అన్నెసెసరీ బ్లీడింగ్ అవుతుంది క్లెయిమ్స్ గురించి అని నిన్న పత్రికలో ప్రచురించడం జరిగింది. ఎంతమందికి తెలుసు ఇది? ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ని అరిగెట్టడానికే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. విజిలెన్స్ వాళ్ళు అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పాలని ఎంపానల్మెంట్ చేసినప్పుడే ఆ ఎంపానల్మెంట్ అయినటువంటి హాస్పిటల్కు తర్వాత కంపెనీకి ఆ క్వశ్చనరీస్కు కనుక మనం సమాధానం చెప్పినట్టయితే అప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ స్మూత్గా అవుతుంది. ఎలిజిబిలిటీ క్లెయిము, జెన్యూన్ క్లెయిము ఇప్పటి వరకు రిజెక్ట్ చేసిందే లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి మరొకసారి. వాస్తవాన్ని తెలుసుకొని ఆరోగ్య బీమా అనేది రిన్యువల్ ఇన్ టైంలో చేసుకోండి. కొత్త పాలసీలు చేసే వాళ్ళకు డిస్టర్బ్ చేయకండి దయచేసి. మనం వీలైతే మంచి చేయాలి, కానీ పనిగట్టుకొని చెడును ప్రచారం చేయొద్దనే నా మనవి. మీ ఇజగిరి శ్రీనివాస్, మీ శ్రేయోభిలాషి. జై హింద్, జై భారత్, వందే మాతరం.